మీకేం కాలేదు కదా బాబు గారు? నాకేం కాలేజా? నీకేం అవ్వలేదు కదా? లేదు బాబు, మీరే లేకపోతే నేను బతికేదాన్నే కాదు. హే, అలా మాట్లాడకు జామ్. నేనుండగా నీకేమీ కాదు, కానివ్వను. ఆ ఉపేంద్ర గాడిని కూడా వదలను. నీకు చావు భయం చూపించిన వాడికి ఆ భయం ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను. ఎలా అయితేనే పరీక్షలు నెగ్గాను. ఏంటి చామంతి సంగతి ఏం చేసా? అది చెప్పు. దాన్ని చంపేద్దాం అనుకుంటే ఆ ప్రేమవాడి వల్ల కుదరలేదు. దాన్ని కాపాడేశాడు. ఏం చెప్తున్నావు ఉపేంద్ర? చామంతిని చంపించమని నేనెప్పుడు నీకు చెప్పాను? నా పట్టాభిషేకం అయ్యే వరకు దాన్ని ఎక్కడైనా బంధించమని చెప్పాను. అదే చెప్పావులే. మరి నువ్వెందుకు అలా డిసైడ్ అయ్యావు? అది ఎంత కాదనుకున్నా నా చెల్లెలు. దానికి నా మీద పీకల దాకా కోపమున్నా అది నా చావు కోరుకోదు. నా గురించి ఎక్కడ చెప్పదు. నాకు అంతే. సెంటిమెంటా? సెంటిమెంట్ అని కాదు ఉపేంద్ర. అది చచ్చిపోవాలి అనుకున్నంత పగైతే దాని మీద నాకు లేదు అని అంటున్నాను. మానసికంగానే దాన్ని హింసించాలి, చంపకు. అర్థమైందా? సరే, బంధిస్తాన్లే. పద. ప్రేమ్, ఏం చేస్తున్నావు? కనిపించట్లేదరా? నీ పీక కొయ్యబోతున్నా. నన్ను చంపేంత తప్పు నేనేం చేశాను? చామంతి జోలికొచ్చావు కదరా, తనని చంపాలని చూసావు కదా, అందుకే. లేదు ప్రేమ్, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. చామంతిని చంపాల్సిన అవసరం నాకేముంటుంది? నాటకాలు ఆడకరా. నువ్వు చేసిన సాహసానికి నువ్వు చావాల్సిందే. ప్రేమ్ బాబు, ప్రేమ్ రై గుచ్చుకుంటుంది తీరా. నేనేం చేయలేదని చెప్తున్నానుగా. నేను వినన్రా. నేనేం చేయలేదని చెప్పానుగా. కత్తి బాబు ఆవేశపడకండి. వాడేదో తప్పు చేశాడని మీరు కూడా అది తప్పు చేస్తారా? మీరెందుకు బాబు హంతకుడు అవ్వడం? అందుకని వీడిని వదిలేమంటావా? బాబు బాబు వదిలేయండి బాబు. ప్రేమ్, నేనేం చేయలేదు. నాకేం తెలీదంటే వినవే. నీకు ఎంత తెలుసో మాకు తెలుసు. నువ్వెంత నీచుడువో కూడా తెలుసు. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఆ రోజా అనుకున్నది నెరవేరదు. నీకు దమ్ముంటే ఆవిడ్ని సింహాసనం ఎక్కించి పట్టాభిషేకం చేయించు. అంతేకాని నన్ను ఎదుర్కోలేక ఎలాంటి పిచ్చి పనులు చెయ్యకు. ఇంకోసారి చేస్తే ప్రేమ్బాబు చేతులు నువ్వు చచ్చినా చస్తావు. ఆ చావు తెచ్చుకోకు. అర్థమైందా? ఏంట్రా చూపు, నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. చామంతి జోలికొచ్చావో చామంతి మీద గీత గీసిన నీ తల తీస్తా. జాగ్రత్త. ప్రేమ్ బాబు, ఏంటి మీ ఆవేశం? నేను రాకపోయి ఉంటే వాణ్ణి చంపేసి ఉండేవారు కదా. నువ్వొచ్చావు కాబట్టే బ్రతికిపోయాడు. నీ మీద ఈగ వాళ్ళ సహించను, ఊరుకోను. ఏంటి నువ్వు చెప్పేదే? ప్రేమ్ నిన్ను చంపాలనుకున్నాడా? అవును. నువ్వేమో నీ చెల్లిని ఏం చేయకుండా బంధించాలని చెప్తున్నావు. వాడేమో గీత పడినా నా పీక కోస్తాను అని చెప్తున్నాడు. ఇంకేం చేసేది? చెప్తున్నాను రోజా, చామంతి ఇక్కడే ఉంటే
నీ పట్టాభిషేకాన్ని ఆపే ప్రయత్నాన్ని చేయకుండా మానదు. ఇప్పుడేం చెయ్యాలో నువ్వే చెప్పు. అది ఇక్కడుంటేనే కదా సమస్య. అత్తయ్యకి చెప్పి లేకుండా చేస్తాను. పద. అవును ప్రమీల, ఈరోజే రోజాకి పట్టాభిషేకం చేస్తున్నారు. అవును, నిజంగా నా కోడలు ఈ రాజసంస్థానానికి యువరాణి అవుతుందంటే సంతోషమే కదా. పట్టరాని ఆనందంలో ఉన్నాను. సరే మరి ఉంటాను ప్రమీల. ఏమైందమ్మా అలా ఉన్నావు? మీరు నేను యువరాణినవుతానని హ్యాపీగా ఫోన్లో మాట్లాడుతున్నారు. నేనేమో టెన్షన్ పడుతున్నాను. అరే ఏమైంది అని అడుగుతుంటే ఏదో చెప్తావు. మీకు చెప్పాను కదా అత్తయ్య, దాన్ని ఇక్కడికి తీసుకొస్తే పిల్లిని సంకలో పెట్టుకున్నట్టే అవుతుందని. చామంతేనా? అవును. కాని రోజా రాజమణిహారాన్ని తీసుకురావాల్సి వస్తేనే కదా అది ఇక్కడికొచ్చింది. మీ మావయ్య కదా వెళ్లకుండా ఆపింది. ఇంతకీ ఏం చేసింది? నా పట్టాభిషేకాన్ని ఆపడానికి, నన్ను యువరాణిని కాకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఐస్ బకెట్ల స్నానం వెనుక దాని ప్రమేయం ఉందనిపిస్తుంది. ఉందనిపించడం ఏంటి? ఉంది రమాదేవి గారు. అలాంటి పరీక్షలు అస్సలు ఉండవు. అదే ఏదో మాయ చేసింది. నిజమే. ఆ చీరలో కూడా ఏదో పూసేసింది అత్తయ్య. ఒకటే దురద. అయినా సరే భరించాను. ఆ పువ్వుల్లో కూడా ఏదో కలిపేసింది. ఎంత మంట పుట్టిందో. అయినా సరే యువరాణి నవ్వాలన్న నా సంకల్పంతో అవన్నీ ఓర్చుకున్నాను. అంటే దాని పనేనా? రోజా, నాకోటి అర్థం కావట్లేదు. అసలు ఇవన్నీ అదెందుకు చేస్తోంది? నువ్వు యువరాణి కాకూడదు అని అదెందుకు కోరుకుంటోంది? ఓరు నాయన, బుక్ అయిపోయినట్టున్నాను. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు చెప్పింది విని చెయ్యాల్సింది చేయకుండా డీటెయిలింగ్కి వెళ్తుందేంటి? ఏం చెప్పాలి? ఏం రోజా? రమాదేవి గారు, అది ఒకప్పుడు ఈ సామ్రాజ్యంలో ఒక వెలుగు వెలిగింది. ఇక్కడ చామంతి పని మనిషిగా పనిచేస్తున్న రాజావారికి రాణివారికి బాగా దగ్గరైపోయి వాళ్ళకి అందరి మీద లేనిపోని వెక్కించి వాళ్ళని తమ వైపు తిప్పుకుంది. వాళ్ళు చామంతి మాట తప్ప ఎవ్వరి మాట వినేవారు కాదు. అలా రాజా రాణివారికి తల్లో నాలుకైపోయింది. వాళ్ల మనవరాలు రోజా ఇప్పుడు సింహాసనం ఎక్కబోతోంది కదండి. రోజా చామంతికి ఎంత విలువిస్తుందో మీకు తెలుసు కదా. దాన్నొక పని మనిషిలాగే కదా చూసేది.